చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్విభాషి బాపన్న ఆయుర్వేదం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు రావడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. చెర్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వారు తెలిపారు. నా పేరు వెంకట్ అండి. మా ఫర్మ్ నేమ్ వచ్చేసి ద్విభాషి బాపన్న ఐరన్. యాక్చువల్గా పైన వర్క్ చేసిన వాళ్ళు పై ఫ్లోర్లో వాళ్ళు కాల్ చేసి చెప్పారు నాకు 10 o'clock, అరౌండ్ 10 o'clock లోపల ఏదో పొగలు వస్తున్నాయి అంటే నేను ఇమీడియట్గా వితిన్ 5 minutes నేను రీచ్ అయ్యి షట్టర్ ఓపెన్ చేసి చూశాను. తర్వాత మేము బాగా పొగలన్నీ వచ్చేస్తున్నాయి. రావడంతో లోపల గ్లాసెస్ అన్నీ పగలగొట్టి చూస్తే చిన్నగా ఫ్లేమ్ వస్తుంది. సో నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో ఫైర్ ఎగ్జిస్టింగ్ దీంట్లో నేను ఆర్పడానికి చూసాము, అయినా కంట్రోల్ కాదు. ఈ లోపల 101కి ఫోన్ చేసాము. వాళ్ళు వచ్చి బాగా మనకు తగ్గించారు. 1 hourలో అది కంప్లీట్ అయింది. నాకు బేసిక్గా అంటే రా మెటీరియల్ స్టోరేజ్ ఉన్న గోడౌన్ ఏదైతే ఉందో అది బాగా డ్యామేజ్ అయిపోయింది. లాస్ అయితే ఉంది, నియర్లీ ఒక 60 దాకా ఉంటుంది. చూడాలి. మేము ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వచ్చేసి తయారు చేస్తుంటాము. జనరల్ మెడిసిన్స్ లైక్ షాంపూస్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ. మాది 40 years ఫర్మ్ అనమాట. ఫస్ట్ టైం ఈ 40 yearsలో ఫస్ట్ టైం జరిగింది. ఇది ఒక సాడ్ ఇన్సిడెంట్. ఇంకా మేము జాగ్రత్తగా ఉండడానికి ఇంకా ప్రికాషన్స్ తీసుకుని ఏమేమి ఉండాలో నెక్స్ట్ టైం అవన్నీ కాకుండా చూస్తాం. నేను బేసిక్గా ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. సస్పెక్టెడ్ ఏమైనా ఉన్నాయా ఏంటి, అసలు ఎలా జరిగిందనేది. సో ప్రొసీడింగ్స్ అంతే నడుస్తున్నాయి. థ్యాంక్ యూ.